వాడు ట్రంప్ గాడు వాడు అమెరికాలో పిచ్చినా కొడుకైతే ఈడ మా వాళ్ళు పిచ్చినా. రాజీవ్ గాంధీ గాడు, రాహుల్ గాంధీ గాడు, వాడు ఒక ఇండియన్ ట్రంప్, వాడు భారతదేశ ట్రంప్, వాడు వచ్చిక చేస్తారు. గ్రామాలలో ఎట్లా వేస్తారయ్యా? వైఎస్ఆర్ పార్టీ అనేది లేదు, ఇంకా అయిపోయింది దానికన్నా. ఎప్పుడైతే ఈ లడ్డులో కొవ్వు కలుపుతారో అయిపోయింది. హిందువులు ఎవరు మన ఈ మతంలో ఉండి దేవుణ్ణి పూజించే వాళ్ళు, గుళ్ళకు పోయే వాళ్ళు ఎవరు? మీరు గుళ్ళోకి వస్తే కూడా తన్ని తట్టున్నారు, లాస్ట్కు వెలివేస్తారు మిమ్మల్ని. వైఎస్ఆర్ వాళ్ళు రావాకండ్రు, మీరు లడ్డులో కొవ్వు కలిపినారు, ఒరే గుళ్ళకు రావాకండి, అది పవిత్రత పోతుంది అని. ఈ లడ్డులో కొవ్వు కలిపి అన్ని కొవ్వులు వాడు ఆ కొవ్వు దొరికితే తీసుకొచ్చి కలిపి కలితే బయటపడా. ఇప్పుడు మళ్ళీ దాన్ని తప్పించుకొని ఎటు వేటుకో మాట్లాడతారు. ఇంకా మీరు కొవ్వు కలిపినవారు దైవం అంటే ఏముంది? ఇంకా ఎవరు దైవాన్ని నమ్ముకునే వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ అని అంటేనే అక్కడ కొవ్వు మతుకొస్తుంది. కొవ్వు కలుపుతారు జాగ్రత్త, అయిపోయింది దాని కథ. ఇంకా ఎవడన్నా కొవ్వు కలిపితే శబ్బాష్రా అనేవాడు ఓటేయాల్సిందే కానీ ఈ తప్పు అనేవాడు ఎవడేస్తాడు? అటోళ్ళు ఎవడో రాశాడు నిన్న, మీరు ప్రతిష్ట చేయనియర్రా మిమ్మల్ని. ఒరే నాయన మీ కథ అయిపోయింది. ఎప్పుడైతే కొవ్వు బయటపడిందో మిమ్మల్ని దేవాలయాల్లోకి రానియకండి అని చెప్తున్నా నేను. వైఎస్ఆర్ వాళ్ళని ఎవరిని దేవాలయాలలోకి రానియకండి. ఎందుకంటే కొవ్వు కలిపిన వాళ్ళు భద్రం అట్టోళ్ళు ఏదేదో మాట్లాడతారు. రండి, నేను ఒకటే చెప్తున్నా, మా కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా, కలిసి రండి, గ్రామాన్ని అందరం కలిసి బాగుపరుచుకున్నాం. ఎవడో ఈడ గిల్లలు పెట్టే నా కొడుకులు, పుల్లలు పెట్టే నా కొడుకులు వాళ్ళ మాట అయితే చెడిపోతారు. మీరు ఇప్పటికే చెడిపోయినారు, ఏముంది? మళ్ళీ దానికి తోడు మళ్ళా పెద్ద పెద్ద మాటలు. ఈ హతాహతే లేదు ఆడ. పెద్ద చంద్రబాబు నాయుడు తిడతారు, లోకేష్ తిడతారు, ఎవరెవరో తిడతారు. అది తప్పదు. మన స్థాయిని మించి మనం మాట్లాడకూడదు ఎప్పటికే. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈ వేలాది మంది మీరే చూశారు ఈరోజు ప్రత్యక్షం, ఇంకా వస్తూనే ఉంటారు. 6 వరకు వస్తారు, భోంచేస్తారు. చాలా కడుపు నిండా భోంచేసి మమ్మల్ని ఆశీర్వదించి, శబరమ్మను ఆశీర్వదించి మనం